నేను భగవంతుణ్ణి కాబట్టి సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాను. మూడు లోపల అర్థం. ఆయన ఏం అబద్ధం ఆడలేదు. ఆయనకు ఒకలా అర్థం అవుతోంది, కానీ ఈయన ఒకలా అంతా సత్యమే మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు అసత్యాలు మాట్లాడతాడు? కాబట్టి పూని ముప్పో ఒకల పోవ నేర్తు, ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగా నేరుపులన్నీయు నేనే నేర్తు, ఇది నాకొచ్చు ఇది నాకు రాదు అని చెప్పడం ఎందుకు? గురువుగారు నాకు చెప్పనివేం లేరనుకో, గురువుగారు నాకు అన్నీ చెప్పారు, రాకపోతే నా తప్పు కానీ గురువుగారు తప్ప. అందుకని ఇది నేర్చుకున్నాను అది నేర్చుకోలేదంటే గురువుగారు నేర్పలేదని అర్థం వస్తుంది. అన్నీ నేర్చుకున్నాను అంటే గురువులు అన్నీ చెప్పారు. నాకు రానిదేం లేదనుకో, పైకి లోపల అర్థం అసలు చదువులన్నీ నేను తెలియబడ్డమే చదువుకోవడం. నిజమైన చదివేది అంటే నేను తెలియడమే నిజమైన చదువు. చదువులలోని సారమెల్ల చదివిది తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. కాబట్టి నేనే చదువులకు పరమార్థం, పై అర్థం. తొల్లి సిరియు కలదు చెప్పెదనాటంకి సుజనులందు తరచు సొచ్చియుండు, నేను ఒంటివాడ చుట్టమొకడు లేడు.